పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. పరలోకమందు రాయబడిన ఏంటంటే ఎందుకీ పరలోకపు యెరూషలేము వేవేల దూతల యొద్దకు పరలోకములు రాయబడినది అదే నూతన యెరూషలేము అనే సంఘం. అర్థమవుతుందా? ఇన్ని రాయడానికి ఇక్కడ ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేము. పరలోకంలో యెరూషలేము లేదు, పరలోకపు యెరూషలేము అనే సంఘం. ఏ సంఘం? క్రీస్తు సంఘం, జ్యేష్ఠుల సంఘం. అప్పుడైతే ఆ కొండ వేరు, అక్కడున్న ప్రజలు వేరు, వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు మనం ఎందుకు భయపడతాం? ఆ రోజు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు దేవుని దేవదూతలతో. తర్వాత క్రీస్తు సత్సరుడిగా ఉండి రాయబడిన మాటలు కానీ, తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన అపోస్తలుల ద్వారా రాయబడించిన మాటలు కానీ, ఈరోజు ఆ మాటలకు మనం ఏమవ్వాలి? బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించొద్దంటే చెప్పబడుతున్న మాటలు మనకు బుద్ధిని కలిగించేవి.